హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టరీస్ వరల్డ్. డిసెంబర్ లో చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అయితే ఇవి ఒకదాని మించి ఒకటి ఉండబోతున్నాయి. వీటిలో 1000 కోట్లు సంపాదించే మూవీస్ కూడా ఉండబోతున్నాయి. కాబట్టి ఈ వీడియోలో మనం ఆ మూవీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, డిసెంబర్ 5 అంటే ఈ రోజు పుష్ప ది రూల్ మూవీ రిలీజ్ అయింది. మీలో ఎంతో మంది ఈ మూవీకి వెళ్తున్నారు? అలాగే ఈ మూవీ ఫస్ట్ డే రోజు ఎంత కలెక్ట్ చేస్తుందో కింద కామెంట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ భైరవం. ఇది ఒక యాక్షన్ డ్రామా మూవీ. అయితే ఈ మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లాంటి యాక్టర్స్ నటిస్తున్నారు. ఈ మూవీని విజయ్ కనకవేడల గారు తీస్తున్నారు. ఇది ఒక మల్టీ స్టారర్ మూవీ. అయితే ఈ మూవీ డిసెంబర్ 25న రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ UI. ఇది ఒక మైథలాజికల్ యాక్షన్ డ్రామా మూవీ. ట్రైలర్ చూశాక నిజంగా మీరు ఈ మూవీని చూడకుండా ఉండలేరు. ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్ తో వస్తున్న మూవీ. దీన్ని ఉపేంద్ర గారు తీస్తున్నారు. అలాగే ఇందులో ఆయన నటిస్తున్నారు కూడా. ట్రైలర్ అయితే చాలా బాగుంది. అయితే ఈ మూవీ డిసెంబర్ 20న రిలీజ్ అవుతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ బేబీ జాన్. ఈ మూవీని అట్లీ శిష్యుడు అయిన ఖలీజ్ గారు తీస్తున్నారు. ఇందులో వరుణ్ ధావన్ మరియు కీర్తి సురేష్ గారు నటిస్తున్నారు. ఇది అట్లీ తీసిన థియరీ మూవీకి అఫీషియల్ రీమేక్. మూవీ ట్రైలర్ అయితే బాగుంది. అయితే ఈ మూవీ డిసెంబర్ 25న రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ మార్కో. ఉన్ని ముకుందన్ హీరోగా నటిస్తున్నాడు. ఇది ఒక యాక్షన్ డ్రామా మూవీ. మైకల్ మూవీకి ఇది సీక్వెల్ గా ఉండబోతుంది. ఈ మూవీ ట్రైలర్ అయితే అందరికి నచ్చింది. ఇది ఒక మాస్ యాక్షన్ మూవీ. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 25న రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ రాబిన్ హుడ్. ఈ మూవీలో హీరోగా నితిన్ గారు నటిస్తున్నారు. ఇది ఒక కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ ట్రైలర్ అయితే అందరికి నచ్చింది. ఇందులో నితిన్ గారితో పాటుగా శ్రీలీల కూడా నటిస్తుంది. ఈ మూవీని వెంకీ కుడుమల గారు తీస్తున్నారు. జీవి ప్రకాష్ గారు ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చారు. అయితే ఈ మూవీ డిసెంబర్ 25న రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ మ్యాజిక్. ఇది సంగీతంపై ఆధారపడి ఉన్న మూవీ. ఈ మూవీలో సారా అర్జున్ గారు నటిస్తున్నారు. దీన్ని జెర్సీ మూవీ తీసిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తీస్తున్నారు. ఈ మూవీకి అనిరుద్ గారు మ్యూజిక్ ఇస్తున్నారు. అయితే ఈ మూవీ డిసెంబర్ 21న రాబోతుంది. మన లిస్ట్ లో తర్వాత మూవీ బరోజ్. ఇది ఒక 3D యాక్షన్ మూవీ. దీన్ని మోహన్ లాల్ గారు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఆయన ఈ మూవీలో నటిస్తున్నారు కూడా. దీనికి ప్రొడ్యూసర్ కూడా ఆయనే. ఈ మూవీ ట్రైలర్ అయితే బాగుంది. మీరు ఇప్పటి వరకు చూడకపోతే చూడండి. అయితే ఇది పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 25న రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ విడుదల పార్ట్ 2. ఇది ఒక క్రైమ్ డ్రామా మూవీ. విడుదల మూవీ ఎంతలా అందరినీ ఆకట్టుకుందో మనకందరికి తెలుసు. అయితే ఈ మూవీలో సూరి గారు ఫస్ట్ టైం హీరోగా నటించారు. ఇది ఒక వెట్రిమారన్ మూవీ. ఈ మూవీలో విజయ్ సేతుపతి గారు విలన్ గా నటిస్తున్నారు. పార్ట్ 1 మూవీకి మించి ఇది ఉండబోతుంది. ఈ మూవీ డిసెంబర్ 20న రిలీజ్ కాబోతుంది. ఈ మూవీకి పార్ట్ 3 కూడా ఉండబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ పాప. కెవిన్ నటించిన డాడా మూవీ తెలుగులో డబ్ అయి డిసెంబర్ 13న పాపగా రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీ కోసం చాలా మంది తెలుగులో వెయిట్ చేశారు. అయితే అఫీషియల్ గా తెలుగు డబ్బింగ్ మూవీ డిసెంబర్ 13న రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ పతంగ్. ఇది ఒక కామెడీ మూవీ. ఈ మూవీ గాలిపటం పోటీపై ఆధారపడి ఉంది. ట్రైలర్ అయితే చాలా బాగుంది. మీరు నవ్వుకుంటారు. అయితే ఈ మూవీ డిసెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. డైరెక్టర్ అండ్ యాక్టర్ అయిన సముద్రకని గారు ఒక మూవీతో రాబోతున్నారు. అదే మిస్టర్ మాణిక్యం. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. డిసెంబర్ 28న ఇది రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ ముఫాసా ద లయన్ కింగ్. ఈ మూవీ ఒక హాలీవుడ్ మూవీ. అయితే ఈ మూవీకి తెలుగు వర్షన్ కి మహేష్ బాబు గారు, అలాగే హిందీ వర్షన్స్ కి షారూక్ ఖాన్ గారు డబ్బింగ్ చెప్పారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 20న రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ అయితే బాగుంది. అయితే ఇది ద లయన్ కింగ్ కి అఫీషియల్ ప్రిక్వెల్. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ శ్రీకాకుళం సెర్లాస్ హోమ్స్. ఈ మూవీ మెయిన్ లీడ్ లో వెల్లెన కిషోర్ గారు నటిస్తున్నారు. ఇది ఒక క్రైమ్ డ్రామా మూవీ. అయితే ఈ మూవీ డిసెంబర్ 25న రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ మ్యాక్స్. ఈ మూవీలో హీరోగా కిచ్చా సుదీప్ గారు నటిస్తున్నారు. ఇది ఒక యాక్షన్ డ్రామా మూవీ. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 25న రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ బచ్చన మల్లి. ఇది ఒక యాక్షన్ డ్రామా మూవీ. ఇందులో అల్లరి నరేష్ గారు నటిస్తున్నారు. అయితే ఈ మూవీ డిసెంబర్ 25న రిలీజ్ కాబోతుంది. అయితే ఇవి ఫ్రెండ్స్ డిసెంబర్ లో రిలీజ్ కాబోతున్న మూవీస్. వీటిలో మీరు ఏ మూవీ గురించి ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.